Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 51. సత్యకి ఎలా ఉందో చూద్దామని దితి సరాసరి ఇంట్లోకి వచ్చి సత్యని ఉంచిన రూమ్ దగ్గరకొచ్చేసరికి బెడ్ మీద మెలికలు తిరుగుతున్న సత్య కనిపించడంతో ఎందుకే అంత సిగ్గుపడుతున్నావు అంటూ లోపలికొచ్చింది. బేబీ అనబోయి ఇప్పుడు ఫ్రెండ్ కాస్త అన్నపెళ్ళాం అయింది కాబట్టి వదిన అని అనడంతో దితి వచ్చి బెడ్ మీద కూర్చుని అదొదిలే గాని నువ్వెందుకు సిగ్గుపడుతున్నావో నాకు ఇప్పుడు తెలియాలి అని అడిగింది దితి. మా అక్క బావ లవ్ స్టోరీ తెలుసుకుంటున్నానులే అందుకే సిగ్గుపడ్డాను అని సత్య చెప్పేసరికి నీకు అక్కెక్కడుంది బావెక్కడున్నాడే అని అడిగింది దితి. దాంతో సత్య దితి నెత్తి మీద ఒకటి పీకి మీ అన్నయ్య వదిన నాకు అక్క బావే అవుతారు కదే, వాళ్ళ లవ్ స్టోరీ అడిగితే అక్క చెప్తుందని సత్య సమాధానం ఇవ్వడంతో అసలు అందరికంటే మా మమ్మీ డాడీ లవ్ స్టోరీ బాగుంటుంది తెలుసా అని గర్వంగా చెప్పింది దితి. ఇప్పటి జనరేషన్ లవ్ స్టోరీస్‌కి అప్పటి జనరేషన్ లవ్ స్టోరీస్ సరిపోవమ్మా అని సత్య అనేసరికి ఏం కాదు. ఇప్పటి వరకు నేను కూడా మమ్మీ డ్యాడీ లవ్ స్టోరీ తెలుసుకోలేదు. బట్ మమ్మీ డ్యాడీ మధ్య ఉన్న ప్రేమ మాత్రం నేను గమనించున్నాను కాబట్టి వాళ్ళెంత గాఢంగా ప్రేమించుకుని ఉన్నారో నాకు తెలుసు అంది. సరే అయితే వెళ్ళి అత్తయ్యని అడుగుదామని సత్య అనేసరికి నీ మొహం మమ్మీ సిగ్గుతో అసలు చెప్పదు డ్యాడీని అడగాలి అంది దితి. అయితే మామయ్య మీటింగ్ రూమ్‌లో ఉండి ఉంటాడు. వెళ్దాం పద అని ఇద్దరూ అనుకుని వెళ్ళేసరికి వీళ్ళ లక్ బాగుండి వీరు తప్ప అక్కడెవరూ లేకపోవడంతో మామయ్య అని ముందు సత్య పిలిచేసరికి నీకు అబ్బు అప్పుడే తగ్గిపోయిందా అంటూ వచ్చి తల నిమిరి కుర్చీలో కూర్చోబెట్టాడు మేనకోడల్ని. డాడీ నిన్నొక ఇంపార్టెంట్ విషయం అడగాలని మేమిద్దరం వచ్చామని దితి అంది. ఏంటంత ఇంపార్టెంట్ మ్యాటర్ అని వీరడిగాడు. మీ లవ్ స్టోరీ అని సత్య టక్కున అనేసరికి ఏంటి అని ఫైల్స్ తీసుకోబోయేవాడు కాస్త వెనక్కి తిరిగి ఆశ్చర్యపోతూ కోడల్ని కూతుర్ని చూశాడు. ఎస్ డాడీ, మమ్మీని అడిగితే సిగ్గుపడుతూ ఒక్క పాయింట్ కూడా చెప్పదు. కాబట్టి నీ దగ్గరకొచ్చాం. ప్లీజ్ డాడీ, అన్నయ్య వదిన కంటే కూడా మీ లవ్ స్టోరీ బావుంటుందని దానితో ఛాలెంజ్ చేశాను అంది దితి. నీకేం తెలియకుండా ఛాలెంజ్ ఎందుకు చేశావని కూతుర్ని ముద్దుగా కసిరాడు వీర్. అబ్బబ్బా ఆ ఛాలెంజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముందు లవ్ స్టోరీ చెప్పండి మావయ్య అంది సత్య. దాంతో ఇక ఇద్దరూ ఆ విషయాన్ని వదిలేలా లేరనుకుని నవ్వుతూ ఫైల్స్ ర్యాక్ దగ్గరికి వెళ్లి పైన ఒక చెక్క పెట్ట కిందకి దించాడు. దాన్ని ఇద్దరూ చూసి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకొని ఏముంది దాంట్లో అని అడిగారు. మీ మమ్మీ నా గురించి రాసుకున్న డైరీలోని కొన్ని పేపర్స్ చింపి నాకు దొంగతనంగా ఇచ్చేది చనిపోయిన వదిన. దాంతో పాటు నా కోసం రాసి నాకు ఇవ్వలేక అలాగే పెట్టిన లవ్ లెటర్స్ కూడా ఉన్నాయి అన్నాడు. ఏంటి మమ్మీ మీ గురించి డైరీలో రాసుకునేదా అంది దితి ఆశ్చర్యంగా. వీరు చిన్న స్మైల్ ఇచ్చి ఆ బాక్స్ ఓపెన్ చేయగానే సత్య ఇంకా దితి ఆత్రంగా ఆ బాక్స్ మీద పడి దొరికిన వాళ్ళు దొరికినట్టుగా పేపర్స్ లాక్కోవడంతో ఒక్క పేపర్ చిరిగిపోయినా కూడా మీతో లైఫ్లో నేను మాట్లాడను అన్నాడు వీర్. దాంతో ఇద్దరూ షాక్ అయ్యి అదేంటి అని అడిగితే అవి నాకు చాలా ప్రీషియస్. మీ అమ్మ మనస్సు అందులో ప్రతిబింబిస్తుంది. తను నా గురించి రాసిన ప్రతి అక్షరం తను ఆ అక్షరం రాసేటప్పుడు ఎలా ఫీల్ అయిందో నాకు తెలియజేస్తుంది. సో, ఏదో పులిహోర పొట్లాల కోసం వరద బాధితులు ఎగబడినట్టు కాకుండా ఒక్కొక్క పేపర్ తీసి ఇద్దరూ కలిసి చదవండి అన్నాడు వీర్.
దాంతో వాళ్ళ 2 చేతుల్లో ఉన్న పేపర్స్ అన్నీ మళ్ళీ ఆ బాక్స్‌లో జాగ్రత్తగా పెట్టి, పైనుంచి ఒక పేపర్ తీసుకొని ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. ఆ పేపర్ తెరిచారు. ఈరోజు దేవుడి గదిలో పూజ చేస్తున్న గంటల శబ్దంతో మేల్కొన్న నాకు స్నానం చేసి, లంగావోణి వేసుకుని బయటకొచ్చేసరికి టిఫిన్ ప్లేట్‌తో అందంగా ఎదురొచ్చింది మా అక్క వాగ్దేవి. నాలాగే లంగావోణి వేసుకొని, పొడవాటి జడ వదులుగా అల్లుకొని, నిండుగా పువ్వులు పెట్టుకొని, పెద్ద బొట్టుతో బంగారు బుట్ట కమ్మలతో, చేతులు నిండుగా గాజులతో చాలా అందంగా ఉంటుంది మా అక్క. ఏంటో ఉదయాన్నే మా అక్కని చూస్తే ఆ రోజంతా నాకు మంచే జరుగుతుంది అనేది నా నమ్మకం. నమ్మకమే కాదు, చాలా సార్లు అలా జరిగింది గూడా. ఇంతలో స్కూటర్ శబ్దం రాగానే అక్క చేతిలో ఉన్న టిఫిన్ ప్లేట్ గురించి మర్చిపోయి గబగబా కిందకి పరుగులు పెట్టి పెరట్లోకి వెళ్లి గోడ మీద నుంచి చూశానా, చిన్న బావ స్కూటర్ స్టార్ట్ చేసుకుని కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అదేంటో ఉదయాన్నే మా అక్కని చూసిన వెంటనే కాలేజీకి వెళ్తున్న మా చిన్న బావని చూడకపోతే నాకు పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. అన్నట్టు నీకు మా బావ గురించి చెప్పలేదు కదూ. మా బావ 30 ఏళ్లకి అందగాడని అందరూ చెప్పుకుంటారు. మా బావ కంటే ముందు పెద్ద బావ ఉన్నాడు. పెద్ద బావ కూడా చిన్న బావకి ఏమాత్రం తీసిపోడు. కానీ పెద్ద బావ కాస్త మెతక. అయితే చిన్న బావ కాస్త రెబెల్. అందుకే అందరి దృష్టిలో పడి 30 ఊళ్ల అందగాడు అన్న పేరు తెచ్చుకున్నాడు కదా! స్కూటర్ స్టార్ట్ అవ్వడంతో బావ వెళ్ళిపోయాడు గానీ ఒక్కసారి కూడా మా ఇంటి గోడ వైపు చూడలేదు. చాలా బాధేసింది. మనం ఒకరి కోసం తాపత్రయపడుతున్నప్పుడు, వాళ్ళు కనీసం మన మనసు తెలియకపోయినా మన మీద అలాంటి భావం లేదు అనుకున్నప్పుడు వచ్చే నిరాశ ప్రపంచంలో ఏ విషయంలోనూ రాదేమో! అది డైరీలోని పేపర్ ముక్క అని అర్థం కావడంతో అది పూర్తయ్యేసరికి అది పక్కన పెట్టి మరొక పేపర్ అందుకున్నారు సత్య వాళ్ళు. ఉభయ కుశలోపరి, నా కాబోయే జీవిత సహచరుడికి. ఎన్నోసార్లు నా మనసులో భావాలు నీకు చెప్పాలని అనుకున్నాను కానీ, నువ్వు కళ్ళ ముందుకు వస్తే నాకెక్కడా లేని బిడియం వస్తుంది బావ. ఈరోజు ఉదయం రామాలయానికి వెళ్లి మనిద్దరి పెళ్లి కావాలని అర్చన చేయించుకొని తిరిగొస్తున్నానా, నువ్వు నీ స్నేహితుడితో కలిసి స్కూటర్ మీద నవ్వుకుంటూ వెళ్లడం నేను చూశాను. నిజం చెప్పొద్దు, ఆ వీధిలో ఉన్న ఆడపిల్లల చూపు మొత్తం నీ మీదే. నా బావని ఈ దొంగ శూర్పణఖలు చూడ్డమేంటి? నాకు భలే ఉక్రోషం ఉంటుంది బావా! దాంతో కోపంగా ఇంటికి వస్తున్నానా, మా అక్క పెద్దబావ కోసం గుమ్మం దగ్గర చూస్తుంది. పెద్దబావ కూడా నీలాగే ఆడపిల్ల పడిగాపులు కాస్తుందని కూడా లేకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. కాస్త చదువు వచ్చిన మగపిల్లలు అల్లుకుపోతారని విన్నాను కానీ, మీ ఇద్దరు అన్నదమ్ములు ఎలా పుట్టారో కూడా నాకు అర్థం కావడం లేదు. నా ప్రేమని నీకు వివరించిన తర్వాత, నీ కళ్ళలో కనిపించే ఆశ్చర్యం నా కళ్ళారా చూడాలి అనుకున్నప్పుడు వచ్చే సిగ్గుని ఆపతరం కావడం లేదు. అలాగని నీ మీద కలిగే ఇన్ని వేల భావాలని మనసులో దాచుకోవాలంటే చాలా భారంగా కూడా ఉంది. వయసు మహిమో, నీ తలపుల మహిమో నాకు తెలీదు కానీ, నా తలపులు నాకే భారంగా తోస్తున్నాయి. ఇవన్నీ మనం ఏకాంతంలో ఉన్నప్పుడు నీ ముందు ఖచ్చితంగా బయటపెట్టి తీరుతాను అని నాకు నేనే శపథం చేసుకుంటున్నాను. ఇట్లు నీ రహస్య ప్రేయసి. ఆ లెటర్ చదవగానే ఇద్దరి మనసుల్లో కలిగిన భావన సత్యదితి చెప్పడం అసాధ్యం. ఇప్పటివరకు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ప్రేమించాడు అని దితి అనుకుంది కానీ, వాళ్ళ అమ్మే ఇంత ప్రాణంగా వాళ్ళ నాన్నని ప్రేమించింది. ఆ ప్రేమ వాళ్ళ నాన్నని తన వైపు తిప్పుకుందని ఇప్పుడే అర్థమవుతోంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.